తాకిన శిఖరం రా నిలువెత్తు ఆంధ్రుల కిరణం రా సింగం లాడు కేసను రామ గుండెల్లోనే నిలిచెనురా రాజనీతిని నమ్మే రాజేరా నీతిగా యుద్ధం చేసెనురా జన సైన్యం నడిపిన చెగువేరా జగతి మెచ్చిన నాయకుడా అట్టి దూయని క్షత్రియుడల్లే గెలిచి చూపెరా యుద్ధం నేడే అట్టి దూయని క్షత్రియుడల్లే గెలిచి చూపెరా యుద్ధం నేడే లింగిని తాకిన శిఖరం రా నిలువెత్తు ఆంధ్రుల కిరణం రా సింగం లాడు కేసను రామ గుండెల్లోనే నిలిచెనురా సమాజంలో చాలా మంది పేదలు ఉన్నారు. నేను మళ్ళీ నా స్పీచ్ లో ఎప్పుడైనా చూడండి నన్ను చాలా టీవీలు ఇంటర్వ్యూ చేసిన, యూట్యూబ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వీళ్ళందరూ సార్ మీ నోటి నుండి ఈ పేదలు, దివ్యాంగులు, వికలాంగులు, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, నిరుపేదలు వీళ్ళు తప్ప మీకు వేరే పదం గుర్తురాదు సార్. నేను నా జీవిత లక్ష్యం నేను అతి పేద కుటుంబం నుండి ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మీ అందరికంటే నేను రావడం జరిగింది. కాబట్టి నా మనసులో ఒకటి ఉండిపోయింది ఏంటంటే ఖచ్చితంగా ఈ సమాజానికి పే బ్యాక్ ది సొసైటీ అంటే మనం సంపాదించిన దాంట్లో ఈ ప్రజలకు తిరిగి ఎట్లా ఇవ్వాలనే దాని మీద నేను ఒక శపథం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు పేద ప్రజలు, పేద విద్యార్థులు తల్లిదండ్రులు లేక, ఫీజులు కట్టలేక, పుస్తకాలు లేక, బ్యాగులు లేక, బస్ కిరాయిలు లేక ఎవరైతే చదువు మానేస్తున్నారో ఆ పిల్లల్ని ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళ భవిష్యత్తుని బంగారం లాంటి భవిష్యత్తుకి మనం కొద్దిగైనా సహకారం చేయాలని చెప్పి శపథం చేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. నా ఆశయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఉందో, మన నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో, ప్రతి ఊళ్ళో సమతా ఫౌండేషన్ అనేటువంటి పేద తల్లులకి 1 నుండి 5 ఉండాలి. 5 నాకు చుట్టాలని ఏర్పడాలి. నేను ఎక్కడైనా కృషి గ్రామం వస్తే ఈ గ్రామంలో 5 మా సమతా ఫౌండేషన్ బెనిఫిషియర్స్ ఉంటే నేను మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర భోజనం చేయాలని ఆలోచన గారిని ఈ సందర్భంగా అట్లాగే నేను పేరులో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మానసికంగా కుంగిపోకుండా ఆ గ్రామాలకు వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఒక 25,000 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకి ఒక 1000 రూపాయలు 1500 వస్తే దాని మీద మన బతుకు తెరువు నడుస్తుందని చెప్పి కొన్ని వందలాది మందికి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాను.